మారు మనసు లేకుండా ఎంతకాలం దేవుని వెనక మనం ప్రయాణం చేస్తూ ఉన్నామని అనుకుంటే ప్రయోజనం లేదు. ఏ మనసు ఉండాలి మనిషికి? మారు మనసు. ఇంకొకసారి చెప్పండి, మారు మనసు. ఇప్పుడు దాకా ఒక మనసు ఉంటుంది మనకి. ఆ మనసును మనమే మార్చుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఎవరి మనసు వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది, నేను కాదన్నా. మనసును మార్చుకోవచ్చు, మనసు పెట్టవచ్చు. దాన్ని మన చేతుల్లోనే ఉంటాయి కొన్ని పనులు. మనం మార్చుకుంటే అది మారిపోద్ది అంతే. కొంతమందికి మారలేదు అనుకో, వాళ్ళ జీవితం లేక మారలేరు, మహిమ కలిగినటువంటి యేసయ్య దగ్గరకు పోలేరు. ఒక మాటలో చెప్తున్నా, వాళ్ళ మనసు మారలేదనుకో దేవుని దగ్గరికి పోలేరు. ఎవరైతే మనసు మార్చుకుంటారో వాళ్ళు దేవుని దగ్గరికి వెళతారు. మనసు ఎవరికైతే మారదో వాళ్ళు మాత్రము దేవుని దగ్గరికి వెళ్ళే ప్రసక్తి జరగదు. అందుకని మనలో చాలా పాపం గూడు కట్టుకొని అది అలాగనే ఉంది. దీన్ని మనం తొలగించుకోవాలంటే మారు మనసు పొందాలి. మన మనసును మార్చుకొని ప్రభువయ్యకి అన్నటికీ ఏ పొరపాటు నేను చేయను. లోకంలో జరిగే పాపాలు నాకు అక్కర్లేదు. లోకంతో నాకు స్నేహం కాదు. లోకంతో స్నేహం చేసినటువంటి వాడు దేవునికి విరోధి అంట. లోకానుసారంగా నడుచుకునేటువంటి వాళ్ళు దేవునికి విరోధిగా ఉంటాడు ఆ వ్యక్తి. మీకు అందరికీ తెలుసు, చాలాసార్లు చెప్పా, లోకములో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంభం. అందరూ వీటిల్లో పడిపోయి బయటికి రాలేకపోతున్నారు. లోకంలో ఉందని నేత్రాశ, కంటికి కనపడింది వాళ్ళు కావాలనుకోవటం. శరీరాశ, శరీరాన్ని ఎలా చేసుకోవాలో, ఎలా ముద్రించుకోవాలో, అలంకరించుకోవాలో అది ఒక ఆశ. జీవపు డంబం అంటే మనిషిని ఉబ్బియటం. నీ ఇలాంటి వాడు లేడంటే నేను అన్ని డబ్బులన్నీ ఇచ్చేది అప్పుడు తెలియనప్పుడు. నీ ఇలాంటి వాడు లేడు యోహాను, నువ్వు మంచివాడు వెనకనే రారా అని చెప్పి ఆమంతం చేసిపోయి బజ్జీలన్నీ తినిపించేది చిన్నప్పుడులే. ఇప్పుడు నిజం చెప్పినా కూడా నమ్మలేకపోతాను, ఎందుకంటే అట్ట మోసపోయి ఉన్నా కాబట్టి. అర్థమైంది కదా మీకు? బాగానే అర్థమైంది నా మాటలు. చాలా సమయాలలో మోసపోయి జీవబడంలో పడి మోసపోయి దేవుడి దయ వల్ల ఆయన్ని తెలుసుకున్న కాడి నుంచి నేను కూడా అన్ని తెలుసుకోగలిగిన. మీరు ఆలోచించండి, ఏ నేత్రరాశిలో ఏ శరీరాశికి ఇక చోటు లేదు, అన్నీ ఎగిరిపోయిన యేసునామములో. హల్లెలూయా. పూర్తిగా వాటి అన్నిటికీ నమస్కారం చేస్తేనే ఇక్కడ సంస్కారం జరుగుతుంది దేవుని దగ్గర. అందుకని మన పాపాలన్నీ క్షమించబడాలంటే ప్రభు దగ్గర కన్నీళ్లు కారవాలి, ప్రభు పాదాలను తడపాలి, తొడవాలి, అత్తరు పుయ్యాలి, ముద్దు పెట్టుకుంటే ఒకప్పుడు క్షమించబడ్డారు. ఇప్పుడు మనం క్షమించబడాలంటే మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న రోజు నుండి మనం అందరమే పాపాలన్నీ క్షమించబడ్డాం.